హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. జస్ట్ నౌ నేను లేచానా? మరేమొచ్చో 9 o'clock అయింది కదా, 11:30 కదా నా షిఫ్ట్. సో నేను ఇప్పుడు బ్రష్ చేసి ఇడ్లీ తింటాను. బాయ్. హలో, హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఏంటంటే ఇది నా ఫేవరెట్ డే. వై? బికాస్ ఈరోజు Feb 6th కదా, 3 మూవీ రిలీజ్ ఉంది ఇక్కడ బెంగళూరులో. మొన్న మేము జల్సా రిలీజ్కి వెళ్ళాము, సేమ్ ఆ థియేటర్లోనే. ఈరోజు వెళ్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వై? బికాస్ వ్యాలంటైన్ వీక్లో మా ధనుష్ది అట్లీస్ట్ బాయ్ ఫ్రెండ్ లేకపోయినా బాయ్ ఫ్రెండ్ లాంటి వాడి మూవీకైనా వెళ్తున్నాను కదా, హ్యాపీ. సో ఇప్పుడు కాదు, ఈవినింగ్ 4 o'clockకి మూవీ. సో స్పీడ్గా రెడీ అయ్యి టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయిపోయిన తర్వాత 3 o'clock లోపు వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటా. 4 o'clockకి మూవీకి వెళ్తాం. ఇంకా రేపు సండే అండ్ సాటర్డే ఆరెంజ్ కూడా రిలీజ్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్ వెళ్దామని అనింది. సో ఇంకా అడగాలి, తనకి ఏం ప్లాన్స్ లేకపోతే వెళ్దామని చెప్పింది. తను ఏదో కన్ఫర్మేషన్ ఇస్తే ఆరెంజ్ రిలీజ్కి మా ఫ్రెండ్ నేను వెళ్తాం. ఈరోజైతే 3 మూవీకి వెళ్తున్నా. వెరీ హ్యాపీ. ఇప్పుడే ఫేస్ వాష్ అది చేసుకున్నా, కొంచెం టిఫిన్ అది చేసేసి ఇంకా నేను ఆఫీస్కి రెడీ అవుతా. ఈ బ్లాగ్ మాత్రం ఫుల్గా బాగా చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జల్సా మూవీకి పవన్ కళ్యాణ్ది అప్పుడు అక్కడంతా రచ్చ చేశారో. ఇది 3 మూవీ, అసలే వ్యాలంటైన్ వీక్, కపుల్స్ అందరూ వస్తారు. బట్ నేను సింగిల్గానే ఎంజాయ్ చేయాలి, మనకు ఆ రాత లేదు. ఏముంది, సింగిల్గానే ఎంజాయ్ చేయొచ్చు, మన వైబ్ మనకు ఉంటుంది కదా. అక్కడ కపుల్స్ అందరినీ షూట్ చేస్తారు. నేను అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అందరూ ఎంత లవబుల్గా ఉన్నారో. ఇంకా వెరీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్దాం, తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఇడ్లీ తింటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా 10 అవుతుంది. ఇప్పుడే లాగిన్ అయ్యి కొంచెం వర్క్ చేసేసుకుంటాం, తర్వాత ఫ్రీ అవ్వచ్చు. వర్క్ చేసేసుకుంటే ఇంకా హ్యాపీ ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడు టిఫిన్ చేసా, కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసేసుకొని, ఇంకా మా టీమ్ లీడ్తో ఒక కాల్ ఉంది మార్నింగ్. ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయించేసుకొని ఆ వర్క్ చేసేసి అప్పుడు ఇంకా ఆఫీస్కి రెడీ అవుతా. కొంచెం వర్క్ చేసుకొని అప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా అతను కాల్ అయిపోయిన తర్వాత. ఇప్పుడే కాల్స్ అయిపోయి వర్క్ కూడా అయిపోయింది. ప్రెజెంట్ నో కేసెస్, ఉన్న 2 కేసెస్ క్లోజ్ చేసేసుకున్నా, వర్క్ అంది చేసేసా. ఇంకా హెల్త్ చెక్స్ అవి చేసేసా. జస్ట్ 11 అయింది, 10 o'clock స్టార్ట్ చేసా. కాల్స్ కూడా అయిపోయి మా టీమ్మేట్స్తో ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకున్నాను. ఇంకా 12కి మీటింగ్ ఉంటుంది, మీటింగ్ అయిపోతే ఇంకా నో వర్క్. టుడే ఫ్రైడే కదా, సో వర్క్ ఎక్కువ లేదు. ఉన్న వర్క్ అంతా చేసేసుకున్నా. 1 hour 11 అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాం. బాయ్. అంటే ఈవినింగ్ మూవీకి వెళ్తున్నాం కదా, నా దగ్గర పాప్కార్న్ ప్యాకెట్స్, అంటే ఇంకా వండవలసినవి, కుకింగ్ చేయవలసినవి పాప్కార్న్ ప్యాకెట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక 4-5 ఉన్నాయి. అన్నీ ఇప్పుడే ఆఫ్టర్నూన్ నేను ఆఫీస్ నుంచి వస్తాను కదా, అప్పుడు వండేసి లంచ్ చేసిన తర్వాత బాక్సెస్లో ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పట్టుకెళ్తా. వై? బికాజ్ మాల్స్కి అనుకో, మేము మాల్స్కి వెళ్తే అక్కడ అలో చేయరు మాకు. బ్యాగ్లో చెక్ చేసేసి బ్యాగ్ బయట పడేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇది లోకల్ థియేటర్ కదా, సో బ్యాగ్స్ అవి చెక్ చేయరు, బ్యాగ్తో వెళ్ళిపోవచ్చు. అక్కడ పాప్కార్న్స్ కొంటే ఇంకా ఫుల్ మనీ ఎక్కువ అవుతుంది. అండ్ అక్కడ డ్రింక్స్ అవి అంటే ఇంకా ఎక్కువ మనీ అవుతుంది కదా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, వెయిట్
నా ఫోన్పే బ్యాలెన్స్ చూస్తే అప్పుడు నేను పాప్కార్న్ వండుకొని పట్టుకెళ్ళింది తప్పు లేదు అంటారు. నీ బలన తడిసా, నీ బలన తడిలో చిందేసా. చూసారా, ఈ మనీతో నేను వెళ్తే నాకు ఒక పాప్కార్న్ కాదు కదా, పాప్కార్న్లో హాఫ్ కాదు ముక్కలు కూడా ఇవ్వరు. సో నేను ఇక్కడే వండుకొని తీసుకెళ్తా. వచ్చు ఏంటి 34 రూపీసే ఉన్నాయి నీ బ్యాంక్ అకౌంట్లో, మరి మిగతా మనీ ఏం చేసావు అని చెప్పి. ఫస్ట్నే శాలరీ పడిందా, ఈరోజు డేట్ అంతా 6th. సో ఫస్ట్ రోజు షాపింగ్కి వెళ్ళిపోయాను కదా, శాలరీ పడినట్టు ఆ రోజు 5K అయిపోయింది కదా. రిమైనింగ్ ఈఎంఐలు ఇంక ఇంటికి మొత్తం అన్నీ అయిపోయాక నాకు 5K మిగిలిందా. 5K షాపింగ్ అవగొట్టేసా. 500 అంతా మిగిలితే ఈ 3 days 4 days రోజు స్నాక్స్ తినడం, ఇంక ఈ టికెట్ మనీ అన్నీ అయిపోతే నాకు ఈ 30 రూపీస్ మిగిలింది. మరి ఇంకా రిమైనింగ్ 25 days ఏం చేస్తావు అనొచ్చు. క్రెడిట్ కార్డులో 1K 2K తీసుకొని రిమైనింగ్ 1 month ఖర్చు పెడతా. మళ్ళీ శాలరీ పడగానే మళ్ళీ 1K 2K క్రెడిట్ కార్డుకి కట్టుకుంటా. ఇఫ్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలనిపించింది అనుకో, క్రెడిట్ కార్డులో 3K తీసేస్తా. మళ్ళీ మంత్ ఎండ్ శాలరీ పడినప్పుడు ఆ 3K 2K మళ్ళీ కడతా. నా దగ్గర డబ్బులు అస్సలు ఉండవు, కానీ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. మనీ లేవని చెప్పేసి ఇక్కడతో ఆగిపోతే మళ్ళీ 3 మూవీ రిలీజ్ చేస్తారా నీ కోసం? మనీ లేవని ఉండిపోతే చెప్పు. మళ్ళీ ఇప్పుడు షాపింగ్కి వెళ్తాం, మళ్ళీ మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్కి అదే టీషర్ట్ కోసం మళ్ళీ వెళ్ళలేం కదా, తీసేసుకోవడమే. నీకు ఖర్చు పెట్టాలని ఉన్నప్పుడు ఖర్చు పెట్టడమే. క్రెడిట్ కార్డు ఉంది కదా, క్రెడిట్ కార్డులో తీసుకొని మళ్ళీ కట్టేసుకుంటాం. మళ్ళీ శాలరీ పడిన తర్వాత మళ్ళీ కట్టుకుంటాం, మళ్ళీ తీస్తాం, మళ్ళీ కట్టుకుంటాం. సో ఇప్పుడు మనీ అయిపోయిందని బాధపడకూడదు. ఒక 2K తీసేస్తే ఆరెంజ్ మూవీకి వెళ్ళొచ్చు, ఇంకో 3K తీసేస్తే నెక్స్ట్ వీక్ బయటకు వెళ్ళొచ్చు, ఇంకో 2K తీసేస్తే వ్యాలంటైన్స్ డేకి నీకు ఎవరు గిఫ్ట్లు ఇవ్వరు, నువ్వే కొనుక్కోవాలి. నీకు నీ వలన తడిసా, నీ వలన తడిలో చిందేసా. సో క్రెడిట్ కార్డు ఉంటుండగా మనకి ఎందుకు భయం. ఇంకో 3K తీసి జస్ట్ ఇప్పుడే గ్రీజర్ ఆన్ చేసా, హాట్ వాటర్ వచ్చేస్తే స్నానం వెళ్తా. నువ్వేనమ్మా SJTS, 4 hours for the SJPO, SJTS, and 2 hours for the bank. జస్ట్ పే స్టార్ట్ అవుతున్నా. బాయ్. యాక్చువల్లీ రెడీ ఏం అవ్వలేదు, నేను వేసుకున్న షర్ట్ మళ్ళీ వేసుకున్నా. 2 times ఎందుకు ఉతకవచ్చు. ఇప్పుడే వచ్చాను. గైస్ లేట్ అవుతుంది అనుకున్నా, బట్ 10 minutes ముందే వచ్చాం. 4 o'clock మూవీ అనుకుంటే 3:50కి వచ్చేసాం. अपना पसंदीदा थिएटर స్కూల్కి టైం అవ్వలేదా? Excuse me. May I help? థ్యాంక్ యూ. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా, సెట్ పట్ల. Yeah, yeah.
అదే నువ్వు లవ్ చేస్తున్నావు లేదో చెప్తే ఈవినింగ్ చెప్తా పో. లేదు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే చెప్పవా? ఇదేంటి కొత్త టెక్నికా? ఇంటి ముందు కార్నర్ చేసి ఎస్టో అడగడం. అందుకు కాదు, ఒకవేళ నువ్వు అంటే నేను ఈవినింగ్ పిచ్చోళ్ళ వెయిట్ చేయాల్సిన పని లేదుగా, అందుకే. లవ్ చేస్తున్నాను. మన క్లాస్లో కూడా చూశాను, కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. బ్యూటీ ఏంటో తెలుసా? ఏంటి? తను నన్ను లవ్ చేస్తుంది. I love you, Janani.